హరి శ్రీ గురుభ్యో నమః. ఈయన ప్రముఖ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన శ్రీలంక సంభాషణలు 1980. ఆయన శ్రీలంకలో చేసినటువంటి ఉపన్యాసాలు అన్నమాట. ఈయన జీవిత చరిత్ర కూడా ఉంది నా దగ్గర, ఇంకోసారి చెప్పుకుందాంలేండి అది. శ్రీ జె కృష్ణమూర్తి 1895 1986. పుట్టడం 95లో, 1895లో, నిర్యాణం 1986లో. ఆయన విశ్వవిఖ్యాత తత్వవేత్త. 60 సంవత్సరాలు పైబడి ప్రపంచంలో పలు దేశాలు పర్యటించి జనసమూహాలకి జీవన సందేశాన్ని అందజేశారు ఆయన. అనేక ప్రపంచ దేశాల్లో, మన దేశం కాదు, ప్రపంచ దేశాల్లో అనేక మంది జన సమూహానికి జీవన సందేశాన్ని అందజేశారు. ఆయన సత్యం అనేది రహదారి లేని క్షేత్రము అంటారు. సత్యం ఆ శాశ్వత వస్తువుని చేరుకోవడానికి దారి లేదు అంటారు ఆయన. ఎందుకంటే అదే ఉంది, ఎక్కడ చూసినా అక్కడే ఉంది, ఎక్కడ మొదలు పెడితే అక్కడే ఉంది అది. ఏదైనా అక్కడ ఇక్కడ లేకపోతే ఇక్కడ అప్పనపిల్లిలో, లేకపోతే మనం అమలాపురానికి వెళ్తాం అక్కడికి. కానీ సత్యం అన్నది లేని చోట్లేదు కదా. ఆయన సత్యాన్ని గురించి చెప్పే మాటలో రహదారి లేని క్షేత్రము అన్నారు దాన్ని. అది సంస్థల ద్వారా, నమ్మకాల ద్వారా, క్రతువుల ద్వారా, గురువుల ద్వారా దాని చెంతకి నువ్వు చేరలేవు. దాని అంటే నువ్వు ఉన్నావు. అది కానీ నువ్వేవో నమ్మకాలు పెట్టుకుని, లేకపోతే ఆ క్షేత్రాలు ఈ క్షేత్రాలకి వెళ్లి ఈ సంస్థలు ఆ సంస్థలు, ఈ పూజలు ఆ పూజలు చేసి నమ్మకాలు పెట్టుకుని క్రతువులు హోమాలు చేసి సత్యాన్ని పొందాలి అనుకోవడం అవివేకము అంటున్నాడు ఆయన. పైసా గురువుల ద్వారా కూడా చేరలేవు. ఎందుకంటే గురువు ఆ సత్యంలోనే ఉన్నాడు, శిష్యుడు ఆ సత్యంలోనే ఉన్నాడు. అధ్యాత్మ బోధ వల్ల మానసిక వికాస ప్రక్రియల ద్వారా దాన్ని అందుకోలేం. ఈ ఆత్మస్వరూప యొక్క బోధల వల్ల కూడా నా మనసు సంకుచితత్వం వదిలేసింది, చాలా విశాలం అయిపోయింది అనుకుంటూ కూడా దాన్ని నువ్వు పొందలేవు. ఎందుకంటే అది నువ్వు పొందవలసిన వస్తువు కాదు, నువ్వు దాని అందే ఉన్నావు కనుక. తెలుసుకుంటే చాలు, సహస్ర కోటి సాధనలు కూడా అవసరం లేని స్వస్థితిలో నువ్వు ఉండిపోగలుగుతావు. పరస్పర సంబంధమును దర్పణం సహాయంతో మన మనస్సులోని సరంజామాను అర్థం చేసుకోవడం ద్వారా, పరిశీలన చేసుకోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అద్దంలో ఉన్నటువంటి దృశ్యాన్ని, అద్దంలో ముఖం ఉంది, దాన్ని బట్టి నా ముఖం ఎలా ఉందో నేను గుర్తుపట్టుకోగలుగుతున్నాను. నేను ఎప్పుడు అద్దంలో చూసుకోలేదనుకో, నా మొహం ఎలా ఉందో నాకేం తెలుస్తుంది? ఎవరికి ఇప్పుడు నా మొహం ఎలా ఉందో నాకు తెలుసా? బాగుందనో బాగోలేదు గానో, కళగా ఉందనో, జిడ్డుగా ఉందనో, మడ్డిగా ఉందనో, పెంటచ్చిలా ఉందనో, చాలా అందంగా ఉందనో అవతల వాడు చూసి చెప్పాలి తప్ప నాకు నా మొహం తెలియదు కదా. తెలీదు గాని నాకు మొహం లేదని నేను అనను కదా. అవునమ్మా. చేత మన మనసులో ఉన్నటువంటి సరంజామాన్ని అర్థం చేసుకోవాలి. పరస్పర సంబంధాన్ని దర్పణం సహాయంతో మన మనస్సులో ఉన్న సరంజామాన్ని అర్థం చేసుకోవాలి. నా మనస్సులో ఏముందో చూస్తూ ఉండాలి. అప్పుడు నేనేంటో ఏంటో నాకు తెలుస్తుంది. అవునా? అవునమ్మా. నేను ఆకారం వేరే వదిలేయి, నిన్ను నువ్వు చూసుకుంటే, నీ మనస్సులో ఏదుందో చూసుకుంటే నువ్వు ఏమిటో నీకు తెలుస్తుంది. అలాగే అద్దంలో నీ బింబాన్ని, ప్రతిబింబాన్ని చూసుకుంటే నీ ముఖం ఎలా ఉందో నీకు ఎలా తెలుస్తుందో, అలాగే నీ మనస్సులో ఉన్న సరంజామాని
అర్థం చేసుకుంటూ ఉండడం ద్వారా అట్టి పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది సత్యం. అంటే అక్కడ అంటే ఏమిటి? నువ్వంటే ఏంటో నీ మనసులో ఉన్న ఆలోచనలే, నీలో ఉన్న రాగద్వేషాలే, నీ ఇష్టాలే, నీ అయిష్టాలే, నీ దేహాత్మ భావనలే నువ్వుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎవరో నీకు తెలిసిందా? వీటన్నిటి మూట నువ్వు, కానీ అది చూడవు నువ్వు. ఈ దేహం నేను, దీని పుట్టుక, దీని చావు, దీని కులం, దీని మతం, దీని గోత్రం చూస్తావు. ఇది నేనంటున్నావు నువ్వు. కానీ నీ నిజస్వరూపము నీ మనస్సులో ఉన్నటువంటి సరంజామానంతటినీ అర్థం చేసుకుంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నేను ఇలాంటి వాడినా, నాలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయన్నమాట, అంటే నేను ఇలాంటి వాడిని అనమాట. నాలో ఈ రాగద్వేషాలు ఉన్నాయి అంటే నేను ఇలాంటి వాడిని అనమాట. అంటే రాగద్వేషాలతో కూడి ఉన్నాను, ఇష్టాలతో కూడి ఉన్నాను, నేను నాదితో కూడి ఉన్నాను. అది నేనంటే ఇవన్నీ కలిపే కదా. ఇవంటే ఎవరో నిన్ను నువ్వు చూసుకోవాలంటే నీ మనసులో ఉన్న సరంజామానంతటిని అర్థం చేసుకుంటూ పరిశీలనగా చూడడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇప్పుడు నేను ఎవరు, నువ్వు ఎవరు అంటే నువ్వేమని చెప్తావు? అన్నపూర్ణనే కదా చెప్తావు. చెప్తాను. దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి. అంతే. కానీ నిజానికి నువ్వెవరువో నువ్వు చూసుకుంటే నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలియకుండానే నువ్వు కాని శరీరం నేను అనుకుని భ్రమపడుతున్నావు. నువ్వెవరో నీకు తెలియాలంటే నీ లోపలికి నువ్వు చూసుకుంటే నువ్వు రకరకాల ఇష్టాల రాగద్వేషాల మంచి చెడ్డల తప్పు ఒప్పుల దేహాభిమానాల కుప్పగా ఉన్నావు. అది నువ్వు. అది నీ నిజ స్వరూపం. అర్థమైందా? అయ్యిందమ్మా. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో నేనంటే ఇదా. కాకపోతే నేను ఎవరైనా ఏదో తిట్టారనుకో, నీకు ఏం కలుగుతుంది? లోపల కోపం కలుగుతుంది. కోపం అన్నది కలిగిన తర్వాత ఆ కోపానికి రూపం లేదు గనుక అది నీ కాళ్ళతో, నీ చేతులతో, నీ ముఖం ద్వారా బయటకు వస్తుంది. లోపల ఉన్నది వస్తుందా, లేనిది వస్తుందా? లోపల బయటకు వస్తుంది. మరి లోపల ఉన్నది నువ్వా, బయట దాన్ని వ్యక్తం చేసే పరికరం నువ్వా? లోపల ఉన్నదే నేను. ఇది గుట్టులన్నీ ఇక్కడ రట్టులైపోతాయి. తాను బోధకుడిని, గురువుని కాదని 10 మందితో పాటు విషయాల్ని చర్చ చేస్తూ స్వస్వరూప జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి అన్నాడు ఆయన. నేనేదో పెద్ద బోధకుని అనుకోకండి, పెద్ద గురువుని అనుకోకండి. మీ అందరితో పాటు కూడా మనలో ఉన్నటువంటి మన స్వరూప లక్షణాలను గురించి చర్చ చేసుకుంటూ మన స్వస్వరూప జ్ఞానాన్ని స్వస్వరూప జ్ఞానం ద్వారా మనం సత్యానికి చేరుకోవచ్చు అన్నారు. తాను చెబుతూ ఉన్న విషయాలని సాధికారంగా తీసుకుని బిల్లు వేయొద్దని కృష్ణమూర్తిగా చెప్పారు కాబట్టి, ఆయన తత్వవేత్త కాబట్టి, గొప్ప గురువు కాబట్టి ఆయన చెప్పింది నిజం, నేను ఆయన చెప్పినట్టే చేస్తాను అని చెయ్యొద్దు. నువ్వు ఆయన ఎలా చూసుకోమన్నారో, దేన్ని చూసుకోమన్నారో అలా నిన్ను నువ్వు చూసుకుని ఎవరికి వాళ్ళు తమ తత్వాన్ని తాము నిగ్గు తీసుకోవాలి. నేను చెప్తేనని నమ్మడం కాదు, నువ్వు చూసుకో నీ లోపల నువ్వెవరో. ఇప్పుడు అలా చూసుకోవాలని మనకు తెలియలేదమ్మా. ఆయన చూసుకోమన్నారు కాబట్టి నేను చూసుకున్నాను, చూసుకోవాలి అంతే. ఆయన చెప్పిందే నిజం అనుకోకండి. చెప్పిన దాన్ని మీరు స్వప్రయత్నం ద్వారా వాటిని జాగ్రత్తగా పరిశీలించుకుని ఎవరికి వారే నిగ్గు తేల్చుకోవాలి అని మాటికి చెప్తూ ఉంటారు ఆయన. కృష్ణమూర్తి ఉపన్యాసాలు, రచనలు అన్ని ఇంగ్లీష్ లోనే సాగాయి.
ఇంగ్లీషు రాని వారి కోసం ఇతర భారత భాషల్లోకి కొన్ని ప్రసంగాలు, కొన్ని పుస్తకాలు ఇప్పటికే అనువాదం చేయబడ్డాయి. ఉమ్, ఇతర భాషల్లోనికి జరిగే అనువాద కార్యక్రమాలను స్వయంగా చేపట్టాలని, కృష్ణమూర్తి భావ ప్రసారాలను వీలైనంత వరకు సజావుగా, సరళంగా అందరికీ అందచేయాలని కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంకల్పించింది. ఉమ్, ఫౌండేషన్ అందరికీ అన్ని భాషల్లో వాళ్ళకి ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఎవరి భాషకు అనుకూలంగా వాళ్ళకి అందజేయాలి అనుకున్నారు. ఉమ్, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సంవత్సరం కొన్ని మౌలిక గ్రంథాలని తెలుగులో ప్రచురించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పుస్తకాల సహాయంతో కృష్ణమూర్తి ఆశించిన నవ మానవ ఆవిర్భావము, నవ సమాజ అవతరణ గురించి ఈ చదివే వాళ్ళు యథాతథంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఉమ్, కృష్ణమూర్తి తత్వదర్శనాన్ని తరచి చూసుకుని అవగాహన చేసుకోవడానికి, ఆచరణలోకి తీసుకురావడానికి ఈ పుస్తకాలు దోహదం చేస్తాయి. పాఠకులు వీటిని ఆదరిస్తారని నమ్ముతున్నాను అంటూ సమన్వయకర్త, దక్షిణ భాషల అనువాద విభాగము, కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మెడ్రాస్ అలా విడుదలైందమ్మా. దీని లోపల ఇది ఉంటుందన్నమాట. ఎంతసేపు నీ నిజ తత్వాన్ని తెలుసుకోవడానికి నీ లోపల ఏది ఉందో దాన్ని నిన్ను నువ్వు చూసుకోవాలి. ఉమ్, ఇలా చూసుకోవడానికి యజ్ఞాలు, యాగాలు చేయక్కర్లా, చదువులు అక్కర్లేదమ్మా. అక్కర్లా, నియమాలు, నిష్టలు అక్కర్లా, ఆచారాలు, వ్యవహారాలు అక్కర్లా. ఉమ్, నేనంటే ఏంటి అని చూసుకుంటే, నేనంటే రకరకాల ఆలోచన కూడినటువంటి ఒక సమాహారం అది. ఉమ్, ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఉమ్, ఇంతకు ముందు నీ మేనును నువ్వు అనుకున్నావు. నీ మేనును నువ్వు చూసుకోవడానికి చేత కాదు, అర్థం ఉండాల్సిందే. ఉమ్, కానీ అదే అనుకుంటున్నావు. అలాగే ఇప్పుడు నువ్వెవరో నీకు తెలియడం లేదు. ఇప్పుడు నిన్ను నువ్వు నీలోనే నీ యొక్క స్వభావాలు, నీ యొక్క లక్షణాలు, నీ వికారాలు, నీ రాగాలు, నీ ద్వేషాలు, నీ అహంకార మమకార భావాలు అన్నీ కలిపినటువంటి నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఉమ్, అర్థమైందా? అయ్యిందమ్మా. దాని గురించి మనకు చెప్తారు. ఉమ్, జీవితం అంటే పరస్పర సంబంధము, కర్మాచరణమును. అంతే, జీవితం అంటే సంబంధ బాంధవ్యాలు లేకుండా ఎట్లా నడుస్తుందమ్మా జీవితం? నడవదమ్మా, దానికి కర్మాచరణ చేయాలి. చెయ్యాలి. ఉమ్, ఆ విషయం గురించి చెప్పబోతున్నారు. ఉమ్, మన దైనిక జీవిత సమస్యను గురించి, మన జీవితంలో అందరికీ ఉమ్, జీవితంలో సమస్యను గురించి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందామా అంటున్నారు కృష్ణమూర్తి గారు. ఉమ్, నీ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉమ్, వాటి పరిష్కారాల కోసం వెతుక్కోవడం, పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. నీకైనా నాకైనా అంతే. అలాగే నీవు నేను కలిసి మన జీవిత సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి చర్చ మాట్లాడుకుందాము అంటున్నాడు ఆయన. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ముందు వెనుకల్ని చక్కగా చూసుకుంటూ వివేకంతో చర్చించాలి. అంటే మొట్టమొదట ఈ ప్రపంచంలో మన చుట్టూరా, అంటే ఆయన శ్రీలంకలో కదా మాట్లాడారు. ఈ శ్రీలంకలోనే కాదు, ఐరోపాలో, అమెరికాలో, చైనాలో, రష్యాలో, భారతదేశంలో వాస్తవంగా ఏం జరుగుతున్నదో చూద్దాం. ఒక దేశంలో ఒకలాగా, ఒక దేశంలో ఒకలాగా ఉండవు. అందరి జీవితంలోనూ సమస్యలుంటాయి. అందరి జీవితాలు కూడా ఈ శరీరాన్ని నిలుపుకోవాలనే పోరాటంలోనే సాగుతాయి, ఏ దేశంలో అయినా సరే. అందుచేత అన్ని దేశాల్లోనూ వాస్తవంగా ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. ప్రపంచమంతటా ఎక్కడ చూసినా అలజడులు, అల్లకల్లోలాలు, అస్తవ్యస్తాలు కనిపిస్తున్నాయి కదూ. ఉమ్, సంఘమంతా భ్రష్టమై అవినీతితో నిండిపోయింది. ఉమ్, అన్యాయం కూడా మితిమీరిపోయింది.
దరిద్రం తాండవిస్తోంది. అన్ని జాతులు యుద్ధాలకు సిద్ధమైపోతున్నాయి. మతం పేరిట, ఆర్థిక నీతి పేరిట ఏ జాతికి ఆ జాతి తాము నాశనం కాకుండా తప్పించుకోవడం కోసం ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమవుతున్నారు. మతం పేరిట మేము మా మతస్థులు, మా మతం గొప్పది, మా మతాన్ని మేము నిలబెట్టుకోవాలి అని అవతల మతాల వాళ్ళతో పోరాడి వాళ్ళని చంపడానికైనా వీళ్ళు సిద్ధపడుతున్నారు. అలాగే ఆర్థిక నీతి అంటూ మాకు మా దేశానికి ఇంత ఉంది, ఈ డబ్బు మాది కావాలి, మాది మీరు తీసుకున్నారనుకో దాని మీద కూడా యుద్ధాలు వస్తున్నాయి. అలాగే నిజాతి కాజేతే మేము నశించిపోకూడదు అని ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడుతున్నారు. తమ తమ భద్రతల కోసం ఒకరినొకరు చంపుకోవడానికి తాపత్రయపడుతున్నారు. నేను బాగుండాలంటే అవతల వాడిని చంపాలి, లేకపోతే వాడిని నన్ను చంపేస్తాడు. అంతే కదా. నేను బాగా డబ్బు సంపాదించాలంటే అవతలాడికి నష్టం రావాలి. అయితే నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు లాభం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి లాభం వచ్చిందంటే అవతల వాడు నష్టపోయాడని అర్థం. ఈ దేశంలో మత విభేదాలున్నాయి. హీనయానమని, మహాయానమని భారతదేశంలో లెక్కలేనంత మంది దేవతలున్నారు. లెక్కలేనన్ని శాఖాభేదాలు కూడా ఉన్నాయి. మరి ఆ దేవతల్లో పైగా ఆయా మతాల్లో ఒక శాఖ ఇది, ఒక శాఖ అది అంటూను. ఎందుకు? కులాల్లోని మా శాఖ కాదు అంటారు బ్రాహ్మలైతే. వీళ్ళు ఏదో శాఖట, వాళ్ళు ఏదో అదో శాఖట. ఈ శాఖలన్నీ ఒకే చెట్టుకున్న కొమ్మలు కదా, చెట్టును మర్చిపోతారు. ఈ రకంగా అనేక శాఖాభేదాలు ఉన్నాయి. లెక్కలేనంత మంది దేవతలున్నారు. క్రైస్తవ మతం మళ్ళీ వాళ్ళల్లో కూడా క్రైస్తవులు కూడా అందరూ ప్రభు ప్రభు అంటారు, కానీ వాళ్ళలోనూ విభేదాలు ఉన్నాయి. కేథలిక్కులని కొంతమంది, ప్రొటెస్టంట్లని కొంతమంది, ఇంకా ఎన్నో రకాలు వాళ్ళల్లో కూడా ఉన్నాయి. ప్రపంచమంతటా జాతి భేదాలు, మత భేదాలు, ఆర్థిక స్థితిలో భేదాలు, ద్రవ్యోల్లంబనము, అధిక జనాభాలు, దరిద్రము, చెప్పడానికి వీలు లేని సమస్యలతో ఉంది ప్రపంచమంతా. ఒక దేశంలో బాగుంది, ఒక దేశంలో బాగోలేదు అనుకోవడానికి లేదు. అన్నిలో అందరికీ ఇదే సమస్యలు. సాంకేతిక విజ్ఞానంతో జత కూడినటువంటి జాతీయ భావము మనిషి సర్వనాశనం చేయబోతుంది. సాంకేతిక విజ్ఞానంతో ఎక్కడెక్కడో గొప్ప 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 విషయాలు తెలుసుకుంటున్నాము అంటున్నటువంటి జాతి. మా దేశం కనుక్కుంది, మా దేశం వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ దేశం వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి ఆ ఘనత వాళ్ళదే అన్నటువంటి భావంతో విర్రవీగుతున్నారు. ఇది మనిషిని సర్వనాశనం చేయబోతోంది ముందు ముందు. ఇది యథార్థ విషయం చెప్తున్నాను. అంతేకాని ఈ చెప్పే వక్త అంటే కృష్ణమూర్తి గారు, ఈ వక్త యొక్క స్వాభిప్రాయాలు కాదు. నేను సొంత అభిప్రాయాలు చూస్తుంటే ఎవరికైనా అదే, ఎవరికి లేదు ఇలా ఉంది దేశంలో విభేదాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అందరికీ ఉంది కదా. అది నా అభిప్రాయమే కాదు, ఆ చెప్పే ఆయన ఒక్క ఉద్దేశమే కాదు. అందరూ ఈ సమస్యలతోటే ఉన్నారు. కాబట్టి బాహ్యంగా చూస్తే ఇప్పుడు మానవుడి పరిస్థితి ఏమిటి? మానవుడంటే భావనా ప్రపంచంలో ఊహించుకోబడిన ఒక వ్యక్తి కాదు. మానవుడంటే మీరు, నేను, మరి ఇతరులు. అవునా? అవునమ్మా. అయితే మన స్థితి ఏమిటి? మనందరం మానవులం. అయితే మన స్థితి ఏమిటి? మానవునికి ఇన్ని సమాజమునకు, మానవుడికి ఈ సమాజానికి మధ్య సంబంధమును అర్థం చేసుకోవడం చాలా అవసరం కదూ. మానవుడికి ఈ సమాజానికి సంబంధం ఏమిటి? ఎందుకు? ఈ సమాజంలో మానవుడు కూడా ఒకడై ఉన్నాడు కదా. మానవుడికి నీ సమాజానికి మధ్య గల సంబంధం అర్థం చేసుకోవడం చాలా అవసరం. నాకు ఈ సమాజంతో అవసరం ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఇక్కడున్న మన సంఘం భ్రష్టమై ఎంతో అన్యాయంతో నిండి ఉంది. మన పరిపాలకులు మనల్ని సరిగ్గా పాలించడం లేదు.
మనిషి చేత నిర్మింపబడిన ఈ సంఘాలు, ఈ సమాజాలు అంటే మీ చేత నా చేతనే కదా. మన తాత ముత్తాతల చేతను నిర్మింపబడింది సంఘం. మన తాత ముత్తాత ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సంఘము ఈ నియమము ఇలా ఉండాలి, ఈ కట్టుబాట్లతో ఉండాలని చెప్పారు. అలాగే ఒక సంఘం ఏర్పడింది. ఆ కట్టుబాట్లతో కలిసి బ్రతకాలి. అది మన తాత ముత్తాతలు, మన ముందు తరాల వాళ్ళు ఏర్పరిచింది ఈ సంఘము, ఈ సమాజము, ఈ నియమము, ఈ నిష్టను. మానవ నిర్మితమైన ఈ సంఘము సంపూర్ణంగా సమూలంగా మార్చివేయచ్చు. మనం నిర్మించుకుంటే ఈ సంఘం, ఈ సమాజం, సంబంధ బాంధవ్యాలు, ఈ కులాలు, ఈ మతాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మానవులు నిర్మించుకున్నవే. పశుపక్షాదులు నిర్మించేయాలి లేదమ్మా. మరి సంఘం, ఈ సమాజం, ఈ నీతి నియమం ఎక్కడి నుంచి వచ్చాయి? మనలో మానవ. ఒకవేళ శాస్త్రాలలో కూడా మానవులే కదా శాస్త్రాలను రాశారు. శాస్త్ర నిర్మితమే ఇప్పటి మన సమాజం. సంఘంలో మార్పు రావాలని మానవుడు సర్వదా కలలుగంటూనే ఉన్నాడు. అంత చెడిపోయిందండి సంఘం, సమాజం. సంఘంలో మార్పు రావాలండి, సమాజంలో మార్పు రావాలి, ప్రతి ఒక్కడు చెప్తూనే ఉంటాడు. పురాతన కాలం నుంచి ఈనాటి వరకు అలాంటి మార్పు తేవడం గురించి మాట్లాడిన వాళ్ళు సంఘం ఎలా ఉండాలో చెప్తూ ఎన్నో గ్రంథాలు రాశారు. అలా రాసిన పెక్కు మంది వేదాంతులు కూడా ఉన్నారు. దీనికోసం పాశ్చాత్య దేశాల్లో ఎన్నో విప్లవాలు కూడా జరిగాయి. ఉదాహరణకి ఫ్రెంచి విప్లవము, రష్యా కమ్యూనిస్టుల విప్లవము ఇలాంటివి. ఇట్టి విప్లవాల ద్వారా పరిసరాల్లో మార్పు తేవాలని ప్రపంచం ఎంతో తహతలాడింది. ఒకళ్ళతో ఒకళ్ళు విభేదాలు పెట్టుకుని మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాదే కరెక్టు అంటూ సమాజంలో మార్పు తెస్తామంటున్నారు. సమాజంలో మార్పు తేవాలంటే విప్లవాలు జరగాల. అసలు సంఘం ఏమిటి, సమాజం ఏమిటి, వ్యక్తి ఏమిటి? వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలు, ఒక వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలు చూస్తే చాలు సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలు బయటపడతాయి. నాలో ఏ రాగద్వేషాలున్నాయో, నాలో ఏ ఇష్టాలున్నాయో, నాలో ఏ అహంకారం మమకారం ప్రతి వారిలోనే అవే ఉన్నాయిగా. అవే ఉన్నాయి. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కుండెడను ఉడికిందని. ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకుని సవరించుకుంటే సంఘం దానికదే బాగుపడుతుందని ఈయన వేదన. అది అంచేత సంఘంలో మార్పు రావాలి. మానవుడు సరదా కలలు కంటూనే ఉన్నాడు. పురాతన నుంచి కూడా ఈనాటి వరకు అట్టి మార్పు తేవడం గురించి మాట్లాడిన వారు, సంఘం ఎలా ఉండాలో తెలుపుతూ అనేక గ్రంథాలు రాసిన వేదాంతులు ఉన్నారు. దీనికోసం పాశ్చాత్య దేశాల్లో ఎన్నో విప్లవాలు జరిగాయి.